అందరికీ నమస్కారం అండి. మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం. మన ఆవేశం మనపై ఉండాలి. ఎందువల్లంటే ఏకాగ్రత ప్రతి నిమిషం కొత్తగా ఆలోచించడం జ్ఞానంతో ఉంటుంది. ఇలాంటివన్నీ సృజనాత్మకతలో భాగంగా ఉంటాయి. భారాన్ని తలచి బాధపడకూడదు. ఈ ప్రపంచాన్ని మోసే భూమి ఉన్నది నీ కాళ్ళ కిందే అని మర్చిపోవద్దు. నీతులు సుతిమెత్తగా ఉంటాయి, నిజాలు మాత్రం సుత్తిపోటుల్లా ఉంటాయి. మనిషికి ఉపయోగపడని ఎంత మేధాశక్తి అయినా కాలగర్భంలో కలిసిపోవాల్సిందే. మనిషికిలో ఏర్పడిన బంధం మనసు మారే వరకు మాత్రమే ఉంటుంది. కానీ మనసులో ఏర్పడిన బంధం మట్టిలో కలిసిపోయే వరకు అలాగే ఉంటుంది. రాబంధువులు, కాకులు శవాన్ని మాత్రమే పొడుచుకు తింటాయి. కానీ కొన్ని నరరూప రాక్షసులు బ్రతికి ఉండగానే మాటలతో పొడుచుకు తింటాయి. సంతోషంగా ఉండటం చాలా సహజం, కానీ సహజంగా ఉండటం చాలా కష్టమైన విషయమే. దేనికైతే నువ్వు భయపడి వెనుకడుగు వేస్తావో అదే నిన్ను మళ్ళీ మళ్ళీ వెంటాడుతుంది. ఒక్కసారి ఎదురెళ్ళి చూడు, ఆ భయమే నీకు భయపడుతుంది. కళ్ళతో చూసేది ఒక్కసారి నిజం కాకపోవచ్చు. ప్రతి చిరునవ్వు వెనకాల సంతోషం ఉందని భ్రమపడవద్దు. ఎవరికి తెలుసు, ఆ చిరునవ్వు వెనకాల భరించలేని బాధ ఉంటుందని, ఆ మనసులో మర్చిపోలేని జ్ఞాపకం ఉంటుందని. తేలిక మనస్తత్వం గలవారికి అదృష్ట పరిస్థితులను నమ్ముకుంటారు. దృఢమైన మనసు, దృఢమైన కృషి ఫలితంని మాత్రమే నమ్ముకుంటారు. సీతాకోకచిలుక 14 రోజులు మాత్రమే జీవిస్తుంది, కానీ అందరికీ సంతోషాన్ని పంచుతుంది. హాయిగా జీవిస్తుంది. జీవితం చాలా చిన్నది, ఏది శాశ్వతం కాదు. అందుకే అందరికీ ఆనందాన్ని పంచుతూ సంతోషంగా జీవించాలి. మెరుగైన జీవితం కావాలి అంటే నీ ఆవేశం నీపై ఉండాలి. నీ చేతగానితనం నీ బద్ధకంపై ఉండాలి. నీ జీవన శైలిలో ఉండాలి. అప్పుడే నీలో లోపాలు సరిచేసుకుంటావు. ఇష్టమైన వాళ్ళ నుంచి ప్రతిరోజు ఉదయాన్నే ఒక ఆత్మీయ పలకరింపు చెప్పలేనంత సంతోషాన్ని కూడా ఇస్తుంది. డబ్బు అంటేనే అంకెలు, అంకెలకు అంతమంటూ ఉండదు. నీవు సంతోషాన్ని డబ్బులో చూడాలనుకుంటే దానికి అంతం ఉండదు. బురదలో ఉన్నప్పటికీ కలువ పవిత్రంగానే ఉంటుంది. విషపు తేనెటీగల మనస్తత్వం తేనె అమృతమే. జీవిస్తున్నంత స్థలాన్ని, అలాగే చుట్టూ ఉన్న భూమిని ఎవ్వరిని అంచనా వేయకండి. అన్ని పాములు విషపూరితమైన కాకపోయినా పాములన్నీ ఒకేలా కనపడతాయి. అలాగే మనుషులందరూ ఒకలా కనపడ్డా వారిలో విషం కక్కే వాళ్ళు మాత్రం కొందరు ఉంటారు. ఎన్ని నీళ్లు పోసినా ఎడారిలో మొక్కలు పెంచలేం. ఎంత సేవ చేసినా తల్లిదండ్రుల రుణం ఎప్పటికీ తీర్చుకోలేం. మనం మాట్లాడితే గాని మాట్లాడని బంధాలను వదిలేయడమే చాలా ఉత్తమం. నువ్వు మాట్లాడితేనే మాట్లాడుతున్నారు అంటే నీ బంధం అక్కడ అవసరం లేదని అర్థం. సాధించడం అంటే కేవలం డబ్బునే కాదు, మనుషుల్ని, విలువల్ని, కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని గట్టెక్కించే వాళ్ళని, ఆపదలో ఉన్నప్పుడు మనల్ని ఆదుకునే వాళ్ళని, బాధల్లో ఉన్నప్పుడు ధైర్యం నింపేవారిని, మన కోపాన్ని అర్థం చేసుకునే వారిని సంపాదించడం చాలా కష్టం. అది భగవంతుడి ఇచ్చిన వరం. మనకి నచ్చినట్టు బతకమని, పక్కనాడి మెప్పు పొందాలని బతకటం తప్పు. జనం దృష్టిలో మంచి చెప్పినవాడు ఎప్పుడూ చెడ్డవాడే, చెడు చెప్పినవాడు ఎప్పుడూ మంచోడే. ఎలాగంటే కాటు వేసే పాముకి పాలు పోసి పెంచినట్టు, మనకు నీడనిచ్చే చెట్టుని నరికేసినట్టు కనీసం నీళ్లు కూడా పోయాం కదా. మన జీవితం గాలిపటం లాంటిది. మనం ఎంత ఎత్తుకు ఎగిరినా దాన్ని నియంత్రించే సూత్రం మనలో, మన చేతుల్లోనే ఉంటుంది. ఒక స్త్రీ ఒక తాగుబోతు వాడితో బతకవచ్చు, ఓ తిరుగుబోతు వాడితో బతకచ్చు, ఓ చేతకాని వాడితో బతకచ్చు, కానీ ఓ సత్కాసాయి వాడితో బతకచ్చు. కానీ అనుమానించే వాడితో మాత్రం బతకడం చాలా కష్టం. 100 ఏళ్ళు ఆయుష్ లాంటిది మన జీవితం. మనసు ఎప్పుడు నిండుగా నీళ్ల కుండలా ఉండాలి. పాలల్లో ఎన్ని నీళ్లు పోసినా తన రంగును కోల్పోదు, కానీ నీళ్లలో కన్ని పాలు పోసినా తన రంగును కోల్పోతుంది. ఏది మారినా మనం మారకూడదు, మన మనసు మారకూడదు. అది భయంతో తనను రోజు ఇబ్బంది పెడుతుంది. అది ఎక్కడున్నా పట్టుకుని దానిని వెళ్ళగొట్టాలి. ఒక వ్యక్తి వెళ్తూ కూర్చొని అన్ని చోట్ల వెతికాడు. అతని మనసులో తప్ప ఎవరికైనా సరే మన మాటలతో సమస్య మౌనంగా ఉండటం మంచిది. మనతోనే ఆ సమస్య పోతే దూరంగా ఉండటం మంచిది. మన బంధమే సమస్య అయితే విడిపోవడం మంచిది.
మీ భార్య ఇతరుల పురుషుడితో మిమ్మల్ని పోలుస్తుంది అంటే మీరు అతనిలా అవ్వాలని కోరుకుంటుంది, లేకపోతే అతన్ని మీలో చూసుకుంటుంది అనే అర్థం. నటన ముందు నిజాయితీ ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటుంది, కానీ నటనకు నిజాయితీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా సమాధానం చెబుతుంది. పైకి దీవెనలు, లోపల శాపనార్థాలు, పైకి ప్రేమ, లోపల ద్వేషం, పైకి మనిషితత్వం, లోపల రాక్షసతత్వం, పైకి నిజాయితీ, లోపల నటన. ఇదే నేటి సమాజ నైజం. జీవితంలో పగలు రాత్రి ఎలా ఉంటాయో ఒడిదుడుకులు కూడా అలాగే ఉంటాయి. మంచి జరిగినప్పుడు ఆనందించు, కష్టం ఎదురైనప్పుడు ఆలోచించు. ఈ సమాజంలో సహాయపడేవారి కంటే జాలిపడి తప్పుకునేవారే ఎక్కువగా ఉన్నారు. గొప్పదనం అంటే ఏదో సాధించడం, సంపాదించడం కాదు. మన మాటల వల్ల, చేతల వల్ల కానీ ఎవరిని హింసించకుండా బతకగలిగితే మనం గొప్పవాళ్ళం మాత్రమే. కానీ నీతో అవసరం లేకుండా నిన్ను ఎవరు ఇష్టపడరు. ఎందుకంటే స్వార్థం మనిషి యొక్క జన్మ హక్కు కాబట్టి. ఈరోజు మీరు మీ తల్లిదండ్రులను చూసే తీరును బట్టి రేపటి రోజు మీ పిల్లలు మిమ్మల్ని చూస్తూ ఉంటారు. స్నేహం అంటే భుజం మీద చెయ్యి వేసి నడవటం మాత్రమే కాదు, నీకెన్ని కష్టాలు వచ్చినా నీ వెనకే ఉన్నాను అని భుజం తట్టి చెప్పడమే స్నేహం. నిగ్రహం లేని వారికి వివేకం ఉండదు, యుక్తుడు కాని వాడికి ధ్యానం ఉండదు, ధ్యానం లేని వాడికి శాంతి ఉండదు, శాంతి లేని వారికి సుఖం దొరకదు. ఇది అక్షరాల నిజం.